హాయ్ అందరికీ నమస్కారం. పప్పుకూరలంటే నచ్చని వాళ్ళు ఉండరు. అందులో ప్రత్యేకంగా ఈ పొనగంటి ఆకు ఎక్కువగా మనం పెసరపప్పుతోనో కందిపప్పుతోనో చేసుకుంటాం. ఈ మధ్య మాకు మసూర్ దాల్ చాలా అలవాటయ్యింది. బాగా నచ్చుతుంది కూడా కమ్మ కమ్మగా. ఈ పప్పు కూరలో నేను ఈరోజు ఒక 2 టమాటాలు, 2 చిన్న క్యారెట్స్, కొన్ని బీన్స్ కూడా వేశాను. నేను ఈ కూర కోసం తరుక్కున్న కూరగాయల ప్లేట్లో పుదీనా కూడా చూశారు కదా, అది చారు కోసం కర్రీ కోసం వాడలేదు ఈరోజు పుదీనా. నేను రోజు చేసే కూరలలో నాకు పోపులో మెంతి పొడి వేయడం అలవాటు, అలాగే ఈరోజు కూడా వేశాను. కరివేపాకు ముందుగా వేయడం మిస్ అయ్యాను కాబట్టి ఇలా ఆకు వేసిన తర్వాత వేశాను. ఈ పొనగంటి ఆకుకూరను కూడా మేము తినక చాలా రోజులయ్యింది. ఈరోజు ఆకుని కట్ చేస్తుంటే వచ్చే కమ్మని వాసన మైల్డ్గా చాలా బాగుంది. ఈ పప్పు కూరని నేను ఈరోజు చిన్న ప్రెషర్ కుక్కర్లో వండాను. ఆకు వేశాక దగ్గరికి వచ్చిన తర్వాత మూత పెట్టి మరో 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత, మూతకి విజిల్ పెట్టలేదు గమనించారు కదా, టమాటా ముక్కలు వేసి గంటకు పైగా నానబెట్టిన మసూర్ దాల్ నీళ్లు తీసేసి వేసుకున్నాను. పప్పు కూడా కుక్కర్లో వేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ వాడుకున్నాను. 1 కప్పు పప్పుకి 1 కప్పు నీళ్లు. కొన్ని రకాల పప్పులకి ఉప్పు ముందే వేస్తే సరిగా ఉడకవు. ఈ పప్పులోకి పెసరపప్పు అలాంటి పప్పులకి ఉప్పు ముందు వేసినా పర్వాలేదు, ఉడుకుతాయి సరిగ్గా. తరువాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి సిమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను. కుక్కర్ పైన పెట్టిన విజిల్ లాక్ ఫ్రీ అయిన తర్వాత తీసేసి చూస్తే ఇలా దగ్గరికి ముద్దకూరలాగా వచ్చింది. ఎలాగూ పప్పుకూర వండానని చెప్పి ఈరోజు రసం కాంబినేషన్గా ముద్దపప్పు మళ్ళీ వండలేదు. అయితే అలా ముద్దగా వచ్చిన పప్పుకూరలో కొన్ని నీళ్లు పోసి విడిగా మళ్ళీ ఉడికించాము. అప్పుడు ఇలా వచ్చింది. ఎంత రుచిగా కుదిరిందంటే పప్పుకూర విడిగా కూడా తిన్నాను ఊరికే పెట్టుకొని. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒక వాయి, చారు కోసం ముద్దపప్పు వండలేదన్నాను కదా, ఈ పప్పుతోటే చారుకి ఒక వాయి. పెరుగన్నంకైతే మేము మస్ట్గా తింటాము, కర్రీ అంచుకు